అంటే సృష్టి అంతా ఉన్నది ఒక్కటే ఆత్మస్వరూపము. అదే అన్ని జీవులలోని ఉన్నది. అది ఖండ ఖండాలుగా లేదు. అంటే కుక్కలో ఒక ఆత్మ, మనిషిలో ఒక ఆత్మ, చీమలో ఒక ఆత్మ, నాలో ఒక ఆత్మ, నా పక్క వాళ్ళ వేరే ఆత్మ అని కాదు. అన్ని జీవులలోని ఉన్నది ఆ అఖండమైన పరమాత్మ స్వరూపమే. అక్కడ ఖండం లేదు, ముక్కలు ముక్కలుగా ఏమీ లేదు. ఆ ఉన్నది ఒకటే సత్యం. ఆ ఒక్క ఆత్మే అందరిలోని ఉంది. అయితే ఇక్కడ మనకి రెండు డిఫరెన్స్లు తెలుసుకోవాలి. ఏంటంటే సృష్టి అంతా సర్వం కల్విదం బ్రహ్మ అని మనం తెలుసుకున్నాం కదా. అయితే ఉన్నదంతా ఒకటే స్వరూపం ఆత్మ. మరి ఎప్పుడైతే జీవుల శరీరాలలో ప్రవేశించి నా ఆత్మని హిరణ్య గర్భుడు అంటారంట. అదే మనము ఆ పేరు పలకలేక జీవాత్మ అంటున్నాం. అంటే సృష్టి అంతా నుండిన వాణ్ణి విశ్వాత్మ అంటాము. జీవులలో ఉన్న జీవాత్మని హిరణ్య గర్భుడు అంటారు. అంటే అది ఇది ఒకటే. మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను చూడండి. 2000 రూపాయల నోటు ఉంది, 10 రూపాయల నోటు ఉంది. రెండు డబ్బేగా. రెండు డబ్బేనా కాదా? డబ్బే. కానీ అది ఆ రూపం, ఇది ఈ రూపం. అలాగే సృష్టి అంతా నిండి ఉన్న పరమాత్మ స్వరూపాన్ని విశ్వాత్మ అంటున్నాము. మరి ఒక చిన్న బిందువుగా విడివడి జీవుల శరీరాల్లో ఉన్న ఆత్మని హిరణ్య గర్భుడు అంటారు. ఇది ఏం చేస్తూ ఉంటుంది? ఆ జీవుల శరీరాలలో ఉండి ఆ ఇంద్రియాల చే పని చేయడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. అది అక్కడ ఇక్కడ అక్కడ అన్ని చోట్ల అన్ని జీవులలోని కావలసిన శక్తి ఇస్తూ ఉంటుందన్నమాట. ఇది నువ్వు తెలుసుకుంటూ ఇదే ఈ జీవాత్మే పూర్తిగా తెలుసుకున్నాక, అంటే ఇది మొత్తం అనుభవపూర్వకంగా ఈ జ్ఞానాన్ని అంతా పొందాక, అది దేహం ఉండగానే పొందాలి. అందుకే లాజిక్ ఏంటి అంటే అక్కడ అన్ని నేర్చేసుకుని వచ్చేసామన్నది కాదు. ఈ దేహం ఉండగానే నీకు అనుభూతి అనుభవం కలగాలి. అందుకు నువ్వు దేహం తెచ్చుకున్నావు. ఈ దేహం ఉండగానే మనసు యొక్క ప్రభావం తగ్గించుకుంటూ, బుద్ధి యొక్క ప్రభావం పెంచుకుంటూ ఆత్మని దర్శించగలగాలి. అలా దర్శించిన వాళ్లే సత్యలోకానికి